హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మిమ్మల్ని ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి తీసుకొచ్చాను. ఇవాళ మనం ఎక్కడున్నామో తెలుసా? లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్స్. మనకి ఈ ఏమంటారు, మన ఇండిపెండెన్స్ డే టైంలో కానీ, రిపబ్లిక్ డే టైంలో కానీ బెంగళూరులో మస్ట్ విజిట్ ప్లేస్ ఏమైనా ఉందని ఎవరినైనా అడిగారు అనుకోండి, అందరూ చెప్పే ఫస్ట్ పేరు లాల్ బాగ్. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనకి 2 times అంటే ఇండిపెండెన్స్ డే కి, రిపబ్లిక్ డే కి 2 సార్లు ఇక్కడ ఫ్లవర్ షోస్ ఏర్పాటు చేస్తారనమాట. ఎంత అద్భుతంగా వాళ్ళు ఫ్లవర్స్ అన్ని డిస్ప్లే చేస్తారంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. సో అలాంటిది మరి నేనెందుకు మిస్ చేస్తాను, అందుకే మీకోసం ఇవాళ మిమ్మల్ని కూడా నాతో పాటు లాల్ బాగ్ ఫ్లవర్ షోకి తీసుకొచ్చేసాను. సో మనం లోపలికి వెళ్ళి ఫ్లవర్ షోని చూద్దాం రండి. సో చూసారు కదా, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ ఫ్లవర్ షో అనేది ఒక కవి బసవన్నకి వాళ్ళు ఒక ట్రిబ్యూట్ లో ఇస్తున్నారు అనమాట. మీరు ఇక్కడ చూస్తే అక్కడ విగ్రహాన్ని చూసారు కదా, ఆయనే బసవన్న గారు. అంటే ఈయన ఇక్కడ కర్ణాటకకి సంబంధించిన లిటరేచర్ లో ఇతను ఒక కవి అండ్ చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇతని పేరు మీద చాలా లొకేషన్స్ కూడా ఉన్నాయి, బసవన్న గుడి అని అలా. అండ్ ఒకసారి వెనకాల ఉన్న రెడ్ కలర్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. ఇది మెయిన్ అట్రాక్షన్ అనమాట మనకి లాల్ బాగ్ ఫ్లవర్ షోకి. ఇది మెయిన్ అట్రాక్షన్. అండ్ వాళ్ళు చేసిన డీటెయిలింగ్ కూడా ఎంత బాగుంది చూడండి. రెడ్ కలర్ కానీ ఆ వైట్ కలర్స్ తో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. ఒకసారి మీరు కూడా లుక్ వేసేయండి. సో ఇక్కడ లాల్ బాగ్ ఫ్లవర్ షో యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే మనకి ఇయర్ అంతా దొరకని కూడా ఇక్కడ రిపబ్లిక్ డే కి, ఇండిపెండెన్స్ డే కి వాళ్ళు ప్రదర్శనకు పెడతారనమాట. ఇక్కడ ప్రతి ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అండ్ దాని పేరు కూడా వీళ్ళు అటాచ్ చేస్తారు. ఇది చూడండి, ఇది గెరీనియం అనే ఒక పువ్వుల జాతి అనమాట. అండ్ ఇది చూస్తే మనకి తెల్ల చామంతి పువ్వుల్లో ఉన్నాయి, కరెక్టే, క్రైసాంతమం అంటారు ఇంగ్లీష్ లో. సో తెల్ల చామంతి పువ్వులు. అండ్ ఈ ప్లాంట్స్ వచ్చేసి జినియా అండ్ డ్వార్ఫ్. అంటే ఈ మొక్కలు చాలా చిన్నగా ఉంటాయి అనమాట. డ్వార్ఫ్ ప్లాంట్స్ అంటే లైక్ చాలా చిన్న మొక్కలు, ఇవి ఎదగ వింతే హైట్ ఉంటాయి. ఇవి జినియా అనే ప్లాంట్ జాతి ఇది. తర్వాత దాంతో సైక్లోపసిస్ చూసారా, ఇక్కడ వీళ్ళు సైంటిఫిక్ నేమ్ కూడా రాశారు. ఇది ఏంటంటే బొటానికల్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకు కూడా ఇక్కడ కర్ణాటక అండ్ బెంగళూరులో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇక్కడ బొటానికల్ గార్డెన్ కూడా ఉంది. అండ్ వీళ్ళకి ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్. చూడ క్రైసాంతమం, ఇవి కూడా చామంతులే కానీ వేరే రకమైన చామంతులు అనమాట. చూడండి క్రైసాంతమం అని రాసింది. ఈ మొక్కలు చూసారా, ఇది తోర్ని. అంటే యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు మొక్కలు టచ్ చేయకూడదు, బట్ కానీ చూడడానికి ఎంత బాగా వీళ్ళు పేర్చారో చూసారో. ఒక లైన్ లో ఒక పద్ధతిగా ఎంత మంచిగా పెట్టారో. అండ్ ఇది సాల్వియా. ఈ మొక్క కొంచెం మందార పూల్లా అనిపిస్తున్నాయి కానీ ఇది చూసారా, ఇట్లా ఒక కొండలో డిఫరెంట్ ఇట్లా కొండ షేప్ లో ఉంది, కోన్ షేప్ లో. అండ్ ఇది వచ్చేసి కలాంచియో. ఇది లైక్ మనం ముద్ద మల్లె పువ్వులు ఉంటాయి కదా, లైక్ అలా ఉంది కానీ చూడడానికి మళ్ళీ క్యూట్ గా ఉన్నాయి. ఇవి ఒక గుత్తులా కాసాయనుకో ఇంకా మంచిగా ఉంటాయి చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంపాన్స్. ఇవి ఏంటంటే ఇవి నార్మల్ రోడ్ సైడ్ ప్లాంట్స్ కూడా అంటారు వీటిని. ఇవి మనకి హైవేస్ మీద వాటి మీద కూడా కనపడుతూ ఉంటాయి అనమాట. ఇవి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇవి చూసారా, ఇవి కూడా చామంతి పూలే, క్రైసాంతమం, కాకపోతే అందులోనే డిఫరెంట్ వెరైటీ అనమాట. ఇందాక మనం అక్కడ వైలెట్ కలర్ చూసాం కదా, ఇది వైట్ అండ్ వైలెట్ కాంబినేషన్, బట్ ఇది ప్యూర్ వైట్ అనమాట. ఇది చూడండి గర్భిరా. మనకి ఇవి తెలుసా, మనం మండపాలు వాటికి డెకరేషన్స్ కి వాడతాం కదా, ఆ మొక్కలు అనమాట. ఇవి మండపాలకి వాటికి డెకరేషన్స్ కి వాడే మొక్కలు. ఆ రెడ్ చూడండి ఎంత బాగుందో, రెడ్ అండ్ ఎల్లో, సూపర్ ఉంది కదా. లైక్ సన్ఫ్లవర్స్ మన సైడ్ తిరుగున్నాయి. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో. ఇవి కూడా చామంతి పూలే. ఇదైతే నిజంగానే చామంతి పూలు, కాకపోతే వీళ్ళు పెంచిన విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంది. చూడండి, ఇది ఒక ముద్దలాగా ఒక రౌండ్ బాల్ లా పెంచారు వీటిని. ఎంత బాగుందో. ఇది ఏంటో లైక్ ఒక మంచు తెరలా ఉంది ఈ పర్టికులర్ లొకేషన్ మాత్రం. చూడండి ఎంత రౌండ్ బాల్స్ లా ఉన్నాయో. ఇది వీళ్ళు పేర్చడం కాదు, మొక్క పెరగడం అలాగా వీళ్ళు పెంచారనమాట. అండ్ ఇది మన దతురా ప్లాంట్ లో ఉంది, కానీ దీని పేరు పుటీనియా అంట.
బట్ ఇది మనకి దతురా ప్లాంట్ ఉమ్మెత్తి పువ్వు ఉంటుంది చూసారా, తెల్లగా ఉంటది, ఇది రెడ్ కలర్ లో ఉంది, ఇంచుమించు సిమిలర్ గానే అనిపిస్తుంది, అలానే ఉంది ఇది కూడా. అండ్ ఇక్కడ చూడండి అల్లం ప్రభు, ఇలా వీళ్ళు ఏంటంటే ఈసారి కర్ణాటక వాళ్ళు వాళ్ళ కల్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి. సో వీళ్ళు ఈ టైంలో వచ్చేసి ఇక్కడ పోయట్స్ కి వాళ్ళు ట్రిబ్యూట్ గా ఈ ఇయర్ Jan 26 వాళ్ళు ట్రిబ్యూట్ కోసం వాళ్ళు పెట్టారనమాట. సో ఇక్కడ బసవన్న పోయటే కాకుండా మిగతా కవులకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమేమి రాశారు, ఎక్కడ పుట్టారు, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇది మొత్తం ఏంటంటే లిటరేచర్ కి వాళ్ళకి డెడికేట్ చేస్తున్నారు అనమాట, కర్ణాటక లిటరేచర్ కి. సో చూద్దాం, మనకి ఇంకా చాలా చాలా పెద్దది ఉంది లొకేషన్ అంతా. ఒకసారి వెళ్ళి మనం కూడా మిగతా రౌండ్స్ వేసి వచ్చేద్దాం రండి. సో ఈ ఫ్లవర్ షో యొక్క ప్రత్యేకత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వీళ్ళు నేచర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక్కసారి నా వెనకాల చూస్తే వాళ్ళు వెదురు బొంగులతో బ్యాంబూ స్టిక్స్ తో కూడా వాళ్ళు డెకరేషన్స్ చేశారు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి ఇది బసవన్నది అనమాట. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఫోటో దేని రిప్రజెంట్ చేస్తుంది అసలు ఏంటని కూడా ప్రతి చోట రాశారు. ఇది ఈ సిచ్యువేషన్ ఏంటంటే బసవన్న గారు వచన కాన్సర్ట్ అని, అంటే ఇప్పుడు మనకి చూడండి మ్యూజిక్ కాన్సర్ట్స్ అలా పూర్వకాలంలో జరిగేవి కదా, అలా వేదాలు అవి చెప్పినప్పుడు ఊర్లో వాళ్ళందరూ వచ్చి కూర్చుండేవారు, అలా ఇక్కడ కూర్చుంటున్నారని వాళ్ళు చెప్పడం అనమాట. సో వాళ్ళు లిటరేచర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం చూడొచ్చు. అండ్ ఈ మొత్తం ఈ ఫ్లవర్ షో చుట్టుపక్కల మొత్తం కూడా వాళ్ళు బ్యానర్స్ పెట్టారు, అంటే ఈ బసవన్న గారి లైఫ్ హిస్టరీ ఎలా ఉంది, ఎప్పుడెప్పుడు ఏం రచనలు చేశారు, వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది, లేకపోతే ఆయన ఎలా పుట్టారు, ఎవ్రీథింగ్ ఉంది. సో ఇంగ్లీష్ అండ్ కన్నడ 2 లాంగ్వేజెస్ లో రాశారు. సో ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఆల్సో మనం ఫ్లవర్ షో కూడా చూసినట్టు ఉంటుంది. ఇక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు స్కూల్స్ నుంచి తీసుకొని వచ్చారనమాట. ఎందుకంటే పిల్లలకి మన సంస్కృతిని తెలియచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసమే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తో పాటు ఈ ఫ్లవర్ షోను కూడా యాడ్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలానే సంవత్సరం 2 సార్లు చేస్తారని చెప్పా కదా, August 15th కి Jan 26th కి ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ కాన్సెప్ట్ పెడతారనమాట. సో ఈసారి అంటే బసవన్న గారికి ఈ కవికి డెడికేట్ చేస్తూ ఈ లిటరేచర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ పెట్టారు. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఒక్కసారి చూసేయండి. మీకు చెప్పా కదా ఇది లాల్బాగ్ లో గ్లాస్ హౌస్ లో పెడుతున్నారని. ఈ గ్లాస్ హౌస్ ఏంటంటే మనకి ఇట్లా 4 డైరెక్షన్ షేప్ లో ఉంటుంది. సో ఎవ్రీ డైరెక్షన్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకి ఈ మెయిన్ అట్రాక్షన్ అయిపోయాక దాని వెనకాల ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని డిస్ప్లే చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఇది చూసారా ఈ కట్టడం, ఇదేంటంటే మన బసవన్న గారి ఇల్లు అనమాట. సో దాని యొక్క మెమోని ఇక్కడ ఇలా వెళ్ళి ప్రదర్శించారు. చూడండి, ఇది ఇలా ఉంటుంది అనమాట, హింగల్వద అనే ప్లేస్ లో ఉంటుంది. అండ్ మనకి ఇలా కొంచెం ఫ్రంట్ కి వెళ్తే ఇక్కడ చూడండి మండపం కట్టారు, లోపల శివలింగం కూడా ఉంది. ఎంత బాగా కట్టారో మండపాన్ని. ఆ పైన రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. రెడ్ ఆ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది. వీళ్ళ కలర్ సెలెక్షన్ కానీ వీళ్ళు చేసేది కూడా చాలా బాగా చేశారు. దానివల్ల ఏంటంటే చాలా అట్రాక్టివ్ గా కనపడుతున్నాయి అనమాట ఫ్లవర్స్ అన్ని కూడా. ఎక్కడ ఒక్క ఇంచు కూడా వీళ్ళు ఎక్కడ ప్లేస్ వదలలేదు. ఎక్కడైనా ప్లేస్ ఉన్నా కూడా మొత్తం ఫ్లవర్స్ తో నింపేశారు. మనకి 2 వైపులో కూడా ఫ్లవర్ షోస్ కి 2 వైపులో ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అంటే నాట్ ఓన్లీ పువ్వులు ఇచ్చేవని కాదు, ఏవైనా మొక్కలు అవి కూడా పెడతారు. చూడండి, బోన్సాయి ప్లాంట్స్ తెలుసు కదా మీకు, అంటే చిన్న సైజు ఉండే మొక్కల్ని బోన్సాయి ప్లాంట్స్ అంటారు. అవి ఏంటంటే వాటిని అలా కల్టివేట్ చేస్తారనమాట. ఫస్ట్ మొక్కని ప్రతి టైం కి కట్ చేస్తూ అది పెరగకుండా దాని గ్రోత్ ని ఆపేసి దాన్ని చిన్నగా పెంచుతారు. వాటిని బోన్సాయి ప్లాంట్స్ అంటారు. అవి ఇలానే ఉంటాయి అనమాట. ఇది ఇంతకు మించి ఎదగదు, అది అంతే ఉంటుంది. అలాగే చూడండి, ఇది చూడండి
లైక్ బర్డ్స్ నెస్ట్ లాగా ఉంది, బాగా చేశారు కదా. ఇదంతా ఫుల్ హ్యాండ్ మేడ్ అనమాట, ఇది న్యాచురల్ కాదు, ఇది హ్యాండ్ మేడే కానీ బాగుంది. లైక్ ఒక మన కాఫీ టేబుల్ ఆర్ క్రాకరీ టేబుల్ లా ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ షోలో మనం ఎవరైనా మనకి ఒకవేళ ఫ్లవర్ స్టూడియో ఉంది లేకపోతే అలాంటి సంబంధించి ఏమైనా ఉంటే కూడా ఇక్కడ వెళ్తూ వచ్చి మాట్లాడితే వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారనమాట మీ ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేయడానికి. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు కూడా, మొక్కలు కాదు కాయలు కూడా పెట్టారు వీళ్ళు. చూడండి ఇది ఆఫ్రికన్ టులిప్ ట్రీ అంట. అంటే ఓన్లీ ఫ్లవర్స్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలకు సంబంధించిన వేరు వేరు మొక్కలు అవి కూడా పెట్టారు. చూడండి స్పానిష్ చెరీ, ఇండియన్ స్క్రూ ట్రీ. ఇక్కడ ఏంటంటే కన్నడ అండ్ ఇంగ్లీష్ లో రాస్తారు మోస్ట్లీ, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ మోస్ట్లీ కన్నడిగాస్ ఉంటారు అండ్ ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ కాబట్టి అందరికి అర్థమైపోతుంది. ఈ పర్టికులర్ ఈ డిస్ప్లే మొత్తం చిల్డ్రన్స్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. సో వాళ్ళకి చూపించవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి, మనకి రకరకాల మొక్కలు ఉన్నాయి, పువ్వులే కాకుండా ఇలా రకరకాల మొక్కలు కూడా ఇండియాలో ఉంటాయని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. నేనైతే ఇన్ని రకాలైతే నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి. చూడండి వెల్వెట్ యాపిల్ అంట, ఇది లైక్ యాపిల్ లా ఉంది కానీ గట్టిగా ఉంది, అది యాపిల్ లా ఉంది కానీ గట్టిగా ఉంది. సో ఇక్కడ ఈ మొక్కలు అండ్ ఈ ప్లాంట్స్ ఏ కాకుండా మీకు ఆల్రెడీ చెప్పాను కదా బసవన్న గారి లిటరేచర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారని. ఒక్కసారి మీరు అక్కడ పైన గ్లాస్ స్క్రీన్ చూసారా, అక్కడ తాళపత్ర గ్రంథాల్లో రాసేవారంటారు కదా. సో ఆయనవి రాసిన ఆ వచనాలు కానీ ఆయన రాసిన లిటరేచర్స్ కవిత్వాలు అవన్నీ కూడా ఇక్కడ ఇలా పొందుపరిచారనమాట. సో ఇది చాలా ఏమంటారు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే మనకి ఇంత లైవ్ గా ఇప్పుడు ఇంకా వీళ్ళు ప్రిజర్వ్ చేసి వీళ్ళు ఇలా పెట్టి ఇప్పుడున్న జనరేషన్ కి అందించడం చాలా మంచి ఆలోచన. అదైతే బాగుంది, అంటే మనకు ఒక ప్రూఫ్ అనమాట రాశారు. తాళపత్ర గ్రంథాలు కూడా చాలా క్లియర్ గా కనపడుతున్నాయి అక్కడ. సో ఇదైతే బాగా నచ్చింది. ఒక్కసారి అది చూడండి, అది ఎంత ఇది ఒక ఏమంటారు ఒక తెరపరిచినట్టు ఏదో ఒక బ్లాంకెట్ ఒక దుప్పటో వేసినట్టు ఉంది కదా. అండ్ ఈ మొక్కల మీద సన్లైట్ పడుతూ ఎంత అద్భుతంగా చేశారో, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి కట్టడాలు ఈ లాల్ బాగ్ లో ఉన్న ప్రతి ఒక్క కార్నర్స్ లోని పెడతారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్ టూరిస్టులకి, అండ్ టూరిస్ట్ అంటే విజిట్ చేసే వాళ్ళందరికీ. ఇది చూడండి, ఇదేంటో తెలుసా, ఇది వీళ్ళు దారంతో అల్లి ఇట్లా పేర్లతో చేశారనమాట, పేర్లు రాశారు. విశ్వగురు బసవన్న అవరే అంటే విశ్వగురు బసవన్న గారు, అవరే అంటే గారు అని కన్నడలో. సో వీళ్ళు ఏంటంటే మొత్తం దారాలతో ఇట్లా చుట్టి చేశారు. ఇక్కడ ఇది కూడా ఒకళ్ళు స్పాన్సర్ చేశారు, ఇక్కడ ఆర్ట్ ఎవరు స్పాన్సర్ చేశారో కూడా రాశారు. కానీ ఈ ఆర్ట్ చూసారో ఎంత బాగా చేశారో. నేను ఫస్ట్ నార్మల్ గా ఏదో పెయింట్ అనుకున్న దూరం నుంచి చూసి, బట్ ఇదంతా ఫుల్ ఆర్ట్ వర్క్ అన్నమాట. బాగుంది, బాగా చేశారు. మీకు ఇందులో ఫేస్ కనపడుతుందా, ఐస్, నోస్, మౌత్, ఇందులో ఫేస్ కూడా ఉంది. చూడు ఇది ఒక ఆర్ట్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అవుతుంది ఇట్లా థ్రెడ్ ఆర్ట్ చేయడం. దీనికి చాలా టాలెంట్ ఉండాలండి బాబు. ఎప్పుడు ఎలా పెట్టాలి ఎవ్రీథింగ్ తెలియాలి, లేకపోతే అది కనిపించదు మనకి. రండి ముందుకెళ్ళి ఇంకేముందో చూద్దాం. ఓ ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వీళ్ళు మొక్కలు డిస్ప్లే చేయడం జరిగింది. మనం ఇందాక అక్కడ చామంతి పూలు చూసాం కదా, ఇది ఇంకో రకం అనమాట. అక్కడ మనం వైట్ అండ్ వైలెట్ చూసాము, ఇక్కడ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో ఈ కాంబినేషన్స్. అండ్ ఇవి చూసారా, వీళ్ళు ఈ పర్టికులర్ లొకేషన్ అంటే ఈ లొకేషన్ లో మాత్రం వీళ్ళు ఏం పెట్టారంటే వివిధ కవులు వాళ్ళ యొక్క కలం పేర్లు, వాళ్ళ వృత్తి ఏంటి అంటే ఇర్రెస్పెక్ట్ అంటే వాళ్ళు ఏ వృత్తి చేశారు అయినా సరే వాళ్ళు కవులు ఎలా అయ్యారు అనేది చెప్పడం కోసం. ఇది చూడండి, మడివాల మాచిదేవ, ఈయన ఏంటంటే విజయపుర డిస్ట్రిక్ట్, బట్ ఈయన వృత్తి వచ్చేసి ఈయన బట్టలు వ్యాపారి, లైక్ బట్టలు ఉతికే ఆయన, సారీ లాండ్రర్, కానీ ఇతను కూడా ఒక కవి అనమాట. సో ఇతను కలం పేరు వచ్చేసి
కలిదేవర వరదేవ. సో నాట్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి బసవన్న గారి గురించి కాకుండా ఈ కర్ణాటక లిటరేచర్ కి ఎవరైతే సాయపడ్డారో వాళ్ళ కలం పేర్లు అవి కూడా రాశారు. ఇక్కడ నేను చాలా మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఇది ఏంటి, ఈ కవి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నేను చాలా మంది దగ్గర చూసాను. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనమాట. అదైతే బాగా అనిపించింది. అమ్మ ఇదేంటి, నాన్న ఇదేంటి అని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇతని పేరు ఇది, ఇతను బట్టలు అది ఉతికేవాడు, లేకపోతే ఇతను బట్టల వ్యాపారి. ఇక్కడ కమ్మరి వాడు ఉన్నాడు చూడండి, కోబ్లర్ వెనకాల ఉంటే అతను కూడా ఒక కవి అనమాట. అతను కూడా కొన్ని ఏమంటారు కవిత్వాలు అవి రాశాడు. అలా అని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం కదా పిల్లలకి చెప్పడానికి కూడా. చూడండి ఇక్కడ ఏంటంటే కేవలం కవుల గురించే కాకుండా మనకున్న రకరకాల వృత్తులు, వాళ్ళు కుమ్మరివాడు, కమ్మరి, అలా అలా వాళ్ళ వృత్తుల గురించి సంబంధించి పిల్లలకి తెలియడం కోసం కూడా వీళ్ళు ఇలా స్టాచ్యూస్ అవి పెట్టారనమాట. చూడండి ఇతను చెప్పులు కుట్టేవాడు, కోబ్లర్. వీళ్ళు పెట్టడం కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఏమేమి వాడతారు అవి కూడా పెట్టడం వల్ల పిల్లలకు అర్థమవుతుంది, ఓకే చెప్పులు కుట్టేవాడు ఈ ఆయుధాలు వాడతాడు, లేకపోతే ఈ పరికరాలు వాడతాడు అని. అండ్ అలాగే కొంచెం మనం వెనక్కి వచ్చామంటే ఇక్కడ స్వీపర్ ఈ సత్యక్క, సరైన సత్యక్క. ఈమె కూడా ఒక పెన్ ఏముంది చూడండి, శాంభు జక్కేశ్వర. అంటే అప్పట్లో మనకి కవులు ఏంటంటే వాళ్ళ అసలు పేర్లు చెప్పేవారు కాదు, కలం పేర్లే బయటకు వచ్చేవి. అసలు పేర్లు చెప్పకుండా కలం పేర్లతో బయటపడికి కొంతమంది కవులు అలానే రాస్తారు. అలా ఏంటంటే వీళ్ళ వృత్తులు ఏమున్నా కూడా అతీతం, అంటే నీ కనుక జ్ఞానం ఉంటే నువ్వు ఎలాగైనా ప్రదర్శించవచ్చు అని చెప్పడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఇది. చూడండి స్వీపర్లు గాని, పైనమో వనదేవత, పైన చూసారా అది వనదేవతని వాళ్ళు ప్రతిబింబించేలా పెట్టారనమాట. ఇవన్నీ మొక్కల్లో ఉండడం వల్ల మనకి ఏంటంటే చూడడానికి అంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఉత్తిగా పెట్టేస్తే ఎవరు చూడరు, జస్ట్ చూసేసి వెళ్ళిపోతారు. మొక్కల వల్ల ఏంటంటే ఆగి చూసి చదివి వెళ్తున్నారు. ఇది చూడండి, ఇది గ్రీన్ కలర్ కానీ ఇది రంగు మారుతుంది. వాటర్ ఇది చూసారా, వాటర్ వేస్తే ఇది గ్రీన్ కలర్ లో వస్తుంది, వాటర్ లేకపోతే ఇలా వైట్ కలర్ లో ఉంది. బాగుంది కదా, ఇది వాటర్ పడింది ఈ ఆకు మీద, సో గ్రీన్ కలర్ లో టర్న్ అయింది. వీటి మీద వాటర్ లేదు కాబట్టి వైట్ కలర్ లో ఉంది. ఏదో మ్యాజికల్ ప్లాంట్ లా బాగుంది కదా ఇది. ఇక్కడ చూసారా ఈ పర్టికులర్ సెక్షన్ అంతా వీళ్ళు ఏంటంటే పేర్లు రాశారు. NCS అంటే నర్సరీమ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లాల్బాగ్ వాళ్ళది. సో వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేశారు అని చెప్పి వీళ్ళు రాశారు. ఇక్కడ చూడండి వైట్ కలర్ తో. అండ్ ఇవన్నీ కూడా చామంతి రకాలే అనమాట, పెద్ద పెద్ద చామంతులు. వీటితో ఇలా పేర్లు రాశారు. అక్కడ రెడ్ కలర్ లో ఉంది చూసారా NCS అని, అలానే NUSRSES నర్సరీ అని కూడా ఇలా డిఫరెంట్ గా రాశారు. కానీ ఇన్ని రకాల చామంతులు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. తెల్ల చామంతులు అయితే చాలా ముద్దుగా ఉన్నాయి, తెల్లగా. అది ఒకసారి సన్లైట్ వల్ల ఎంత బాగా బ్రహ్మ కమలాలు అంటారు చూసారా, అలా బ్రహ్మ కమలాల్లో మెరుస్తున్నాయి అనమాట. అండ్ ఇవి కూడా ఈ మనకి పువ్వులు తెలుసు కదా, అంటే మనం తెంచకూడదు, బట్ మీకు ఇవి తెలుసు కదా. ఇది ఇలా తీసుకొని పీలిస్తే తేనె వస్తుంది అంటే తేనె పువ్వులు అంటాం. చూడండి తేనె తీగలు కూడా ఎట్లా తిరుగుతున్నాయో దీని చుట్టూరు. తేనె ఉంటుంది పువ్వుల్లో. చిన్నప్పుడు అయితే అట్లా గుర్తు తీసుకొని తేనె పీల్చుకొని ఆడుకునే వాళ్ళం. అలాంటి అంటే చిన్న కొత్త మొక్కలనే కాదు, ఏ మొక్కలు ఉన్నాయి, ఏమైనా కొత్తవి ఉన్నాయా, లేకపోతే ఎప్పుడు మనం చూసే మొక్కలతో కూడా ఇంత అందంగా దీన్ని రూపొందించవచ్చు అని వీళ్ళకి వచ్చిన ఈ ఆలోచన అయితే చాలా బాగుంది. సో బసవన్న గారు కేవలం కవే కాదండి, మనకి తెనాలి రామకృష్ణుడు ఎలా కవితో పాటు ఎలా మన కృష్ణదేవరాయలకి మంత్రి స్థానంలో ఉండి అతను సభలో ఎలా అయితే ఒక పాలు పంచుకున్నారో, అలాగే ఇక్కడ ఉన్న
కళ్యాణ రాజు అనే కింగ్ కి కూడా ఇతను లైక్ ఇతను హెల్ప్ చేసేవారు అనమాట. సో ఆయన ఏంటంటే ఈ కట్టడం ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. బసవ కళ్యాణ మండప అంటారు దీన్ని, మనం మండపం అంటాం, కర్ణాటక వాళ్ళు మంటప అంటారు. సో అలా కళ్యాణ కింగ్ కి రాజుకి ఎప్పుడైతే మన బసవన్న గారు మినిస్టర్ కింద పనిచేశారో అప్పుడు కట్టిన కట్టడం అనమాట ఇది. సో ఈ కట్టడంలో కూడా అతను చివరి పనిచేసిందని కూడా రాశారు. అతను లాస్ట్ వర్కింగ్ ప్లేస్ బసవన్న గారు చివరగా మంత్రి కింద పనిచేసింది ఇక్కడే అనమాట, బసవన్న కళ్యాణ మండప అనే దగ్గర. సో ఈ ఫ్లవర్ షో మనకి ఎలా ఉందో నేను మీకు చెప్పా కదా. సో ఇక్కడికి మనకు ఒక ఫ్యామిలీ కనిపించారు. వీళ్ళు ఏంటంటే పిల్లలతో వచ్చారనమాట. ఇక్కడ వీళ్ళకి ఎంత ఉపయోగపడింది, అసలు ఇది ఎలా ఫీల్ అవుతుందని తెలుసుకుందాం. హాయ్ సార్. नागपुर बहुत अमेजिंग है। हमने सुना है कि ये सिर्फ 3 दिन के लिए रहता है, बट बच्चों के हिसाब से नहीं, क्या बहुत नॉलेजेबल है। बहुत से फ्लावर्स से जो अपने आजू बाजू रहते हैं घर के आजू बाजू, लेकिन उनके नाम नहीं पता रहते। बॉटनिकल नाम से ये तो हमारे घर के पास है वगैरह। तो ये नॉलेजेबल होता है। फ्लावर से भी डेकोरेशन कर सकते हैं, मल्टी पिरामिडल डेकोरेशन हो सकता है। ये पिरामिडल डेकोरेशन ये भी बड़ा नॉलेजेबल చూసారు కదా. ఇది ఏంటంటే ఇక్కడ మొక్కలు పిల్లలకి చాలా వరకు పేర్లు కూడా తెలియదు. ఇది చూసి ఓకే నాన్న ఇది మన ఇంటి దగ్గర ఉంది అని వాళ్ళు గుర్తుపడుతున్నారంట. వాళ్ళకి బొటానికల్ నేమ్స్ అవి కూడా ఉన్నాయి. మనం ఈ కిడ్ అడిగి తెలుసు. హౌ ఇస్ ది ఫ్లవర్ షో? We can't recognize every coming in single line. Maharashtra. Okay, so you found the good names and flowers you recognize. It is useful. Don't disturb others. సో ఇతనికి ఈ అబ్బాయి ఏం చెప్తున్నారంటే నాకు ఇలాంటి పేర్లు కూడా తెలియదు, బట్ ఈసారి ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది అని. సో పేరెంట్స్ ఆర్ ఫీలింగ్ ఇట్ ఈస్ చాలా బెనిఫిషియల్ అని పిల్లలకైతే. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఏంటంటే జస్ట్ ఫ్లవర్ షో కనే కాదు, మనకి నాలెడ్జ్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ముందుకెళ్ళి ఇంకేముందో చూద్దాం రండి. 1 by 1 single line. సో మనం ఈ ఫ్లవర్ షో చూస్తున్నప్పుడు నాకు వీళ్ళ ఫ్యామిలీ కనిపించింది అనమాట. సార్ ఏంటంటే బాబుకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం అడిగి తెలుసుకుందాం ఎలా ఉందని. సార్ ఎలా ఉంది? బాగుందండి. ఇక్కడ పూలు ప్రదర్శించడం జరిగింది కదా. ఇక్కడ చిన్నపిల్లలకు మనం అన్ని అందుబాటులో చూపించగలుగుతున్నాం. ఇక్కడ రిలయబుల్ గా కూడా ఉంది, అన్ని బాగా డెకరేట్ చేశారు, బాగుందండి. సో వీళ్ళకి ఇక్కడ చాలా ఇన్ఫర్మేటివ్ గా తెలియని మొక్కలు అవి కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు బాగా యూజ్ అవుతుంది కదా. అవునండి. అక్కడ రకరకాల కాయలు కూడా నాటు వైద్యానికి సంబంధించిన కాయలు కూడా పెట్టడం జరిగింది. సో మనకి ఇన్ఫర్మేటివ్ గా ఉంది. సో మీరు హౌ ఇస్ ది ఫ్లవర్ షో? Very big. So you like it? You like it? Yes. You will come next year again? Yes. You will come, right? వస్తావు కదా మళ్ళీ? వస్తావు కదా? Yes. సో థ్యాంక్ యూ అండి. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫ్లవర్ షో అనేది పెద్దవాళ్ళకి చూడడానికే కాకుండా పిల్లలకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అండ్ మొక్కలే కాకుండా అక్కడ వివిధ రకాల కాయలు కానీ వాళ్ళ లిటరేచర్ కానీ ఇది కూడా పెట్టారు కాబట్టి చాలా బాగుంటుంది. అందరూ వచ్చి ఒకసారి చూడండి, ఇదంటే చాలా బాగుంటుంది. దీని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. August 15th కి January 26th రిపబ్లిక్ డే కి, ఇండిపెండెన్స్ డే కి ఎవ్రీ ఇయర్ లాల్ బాగ్ లో ఇది కండక్ట్ చేస్తారు. సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఇయర్లీ ట్వైస్ పెడతారు కాబట్టి వచ్చి ఒకసారి చూసేయండి. రండి మిగతావి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇండియన్సే కాకుండా ఫారినర్స్ కూడా వచ్చారు. సో వీళ్ళిద్దరు యుఎస్ నుంచి వచ్చారంట, న్యూయార్క్ అండ్ వాషింగ్టన్ DC. అండ్ వీళ్ళ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో వీళ్ళు ఆస్క్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. హాయ్. Hi. Hello. So how is the experience? It's beautiful. Everything is colorful and well organized.
How do you feel? Oh, I love it. The number or the variety of flowers is incredible, and I also love that I feel like I'm learning a little bit about history, Oh. religion, and all the other things that they're teaching about here. So you like the decoration and everything? Oh yeah, it's gorgeous. You saw the different kind of flowers here. You never saw them before. Many. Many? Yes. Many flowers. Yes. So how do you feel? Like, can you recommend this to anyone? Like, anyone can come here. So how do you? Definitely. It was Oh, easy yeah. to find, and the process getting in was great, and Okay. it's beautiful. Yeah. It's you. We first time in Bangalore. First Yes. time in Bangalore. Yeah. Yeah. Okay, welcome to Bangalore, Thank India. you. Thank you. Thank you so much. Thank you for sharing. Thank Of you. course. Have a great day. హ్యావ్ అ గ్రేట్ డే బాయ్. సో చూసారు కదా, ఆ ఫారినర్స్ కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఈ లొకేషన్ కనుక్కోవడం కూడా చాలా ఈజీగా ఉండిందంట. అండ్ ఇక్కడ చూసిన వాళ్ళు ఫ్లవర్స్ కూడా ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదంట, బాగా ఆర్గనైజ్ చేశారు. సో అందరూ తప్పకుండా రండి అని వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట, ఎందుకంటే ఇంత బాగా డెకరేట్ చేసి నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు ఇది ఫస్ట్ టైం అంట వాళ్ళు బెంగళూరు రావడం కూడా. సో ఇక్కడ ఇండియన్స్ కి, మన వాళ్ళకే కాకుండా ఇతర దేశస్తులకు కూడా ఇది నచ్చింది అంటే ఇక్కడ ఎంత బాగా పెట్టారో మనం ఒకసారి ఆలోచించవచ్చు. అండ్ ఇక్కడ ప్రత్యేకమైన ఈ ఫ్లవర్ షో కాకుండా ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం అనేది చాలా అంటే చాలా మంచి ఆలోచన అన్నమాట. సో మనం ముందుకెళ్ళి ఇంకేమేమి ఉన్నాయి, ఇంకేమున్నాయని చూద్దాం రండి. సో ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది. ఈవిడ పేరు అక్కమ్మ దేవి. ఈవిడ ఏంటంటే కర్ణాటకలోనే మొదటి కవయిత్రి, అంటే షీ ఈస్ ది ఫస్ట్ పోయిట్రెస్ ఆఫ్ కన్నడ. సో ఈమె ఇక్కడ కర్ణాటక లిటరేచర్ లో మొదటి కవయిత్రి అన్నమాట. ఈవిడ కూడా చాలా అంటే చాలా మంచి మంచి కవిత్వాలు అవి రాశారంట. ఈవిడికి సంబంధించిన చరిత్ర అంతా కూడా వాళ్ళు వెనకాల బ్యానర్స్ లో అవి రాశారు. అండ్ ఈవిడ రాసిన కవితలు కూడా చాలా వరకు చాలా ప్రాముఖ్యత పొందాయంట, కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో పిల్లలు కూడా వాళ్ళు చదువుకొని ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. ఒకసారి ఆమె చూసేయండి. అండ్ అది అయిపోయాక కొంచెం ఎదురుకొస్తే ఇక్కడ కూడా వీళ్ళు రకరకాల మొక్కలు అనేవి ప్రదర్శనలో పెట్టారు. పాన్సీ అని, తోర్ని అని, రకరకాల మొక్కలు. ఇవన్నీ కూడా అక్కడ మనం ఎదురు చూసిన దగ్గర ఏంటంటే ఇలా ఏమంటారు, ఇలా స్ట్రైట్ లైన్స్ లో పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఇలా పొడుగ్గా పెట్టారనమాట మొక్కలు, ఎలా అయితే వీళ్ళు అరేంజ్ చేశారో. సో ఈ మొక్క పేరు వచ్చేసి థార్నియా. ఇది థార్నియా మొక్క, చిన్న సైజ్, మన శంఖం పువ్వుల్లా ఉన్నాయి. ఇది వచ్చేసి పాన్సీ. ఇది కూడా మనకి చామంతిలోని రకాలు, కానీ ఇవి ఆకులు కూడా చూడండి, 3 అంటే 3 ఆకులే ఉన్నాయి. సో ఇలా రకరకాల మొక్కలు అనేవి వీళ్ళు ప్రదర్శన పెట్టడం జరిగింది. అక్కడ చూడండి వైలెట్ కలర్వి గుత్తులు గుత్తులు కింద ఎలా ఉన్నాయంటే, వైలెట్ కలర్ చామంతులు గుత్తుల కింద పూస్తే ఎలా ఉంటే అలా ఉన్నాయి. అక్కడ వైట్, అక్కడ రెడ్ కలర్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి వైట్ కలర్. అండ్ ఆ రెడ్ కలర్ ఫ్లవర్ చూడండి అక్కడ ఎంత బాగుంది. అన్నిటి మధ్యన ఒక రోజ్ ఫ్లవర్ లా ఉంది, బాగుంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ ఫ్లవర్ షో అనేది 10 రోజులు చేస్తారండి. కరెక్ట్ గా మనకి రిపబ్లిక్ డే గానీ, ఇండిపెండెన్స్ డే గానీ వచ్చే ఆ రోజు మధ్యలో వచ్చేలా 10 రోజులు, సండే టు సండే గానీ, లేకపోతే ఏమైనా వీక్ డేస్ లో ఒక వారం టు 7 డేస్ చేస్తారు. 7 to 10 డేస్ చేస్తారు ఇక్కడ. సో వాళ్ళకి మొక్కలు అనేవి వాడిపోతాయి కదా, ఎక్కువ కాలం ఉండవు. వీళ్ళు ఏంటంటే, నేను గమనించాను వచ్చినప్పటి నుంచి కూడా, ఎక్కడైనా మొక్కలు ఒకవేళ కనుక ఏమైనా వడిలిపోయినా కూడా అవి తీసేసి కొత్త మొక్కలు పెట్టడం, ఎప్పటికప్పుడు వాటర్ చల్లడం, ఇక్కడ ఏ డస్ట్ లేకుండా నీట్ గా క్లీన్ చేయడం, అదంతా కూడా మేనేజ్మెంట్ అయితే చాలా బాగా చేస్తుందని నేను చాలా గమనించాను. ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి ఏమైనా పాడైపోయిందా, లేకపోతే ఏమైనా ఆకు ఊడిపోయిందా, లేకపోతే అక్కడ చెత్త ఏమైనా ఉందా, ఇదంతా తీసి వాళ్ళు కలెక్ట్ చేసి ఒకవేళ అక్కడ మొక్క లేకపోతే వాళ్ళు మళ్ళీ పెడుతున్నారు. సో 10 రోజులు మొక్కల్ని ఫ్రెష్ గా ఉంచాలి అంటే వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. అండ్ వీళ్ళు వాలంటీరింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. ఎవరిని ఏది ముట్టుకొని ఇవ్వట్లేదు. అలానే ఇక్కడికి వచ్చే సందర్శకులు కూడా ఏ ఇబ్బంది కూడా లేదు. వాళ్ళు ఈజీగా
వాళ్ళ డైరెక్షన్ వేసేసారనమాట. మనం ఆ డైరెక్షన్ ఫాలో అయిపోతే మొత్తం ఫ్లవర్ షో అంతా కవర్ అయిపోతుంది. వాళ్ళు అలా పెట్టారు ఇక్కడ. అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగా పరిచారు. ఇక్కడ చూడండి స్కూల్ పిల్లలు కూడా వచ్చారు మనకి. ఇక్కడ లైక్ స్కూల్ పిల్లలు, కాలేజ్ వాళ్ళు, బొటానికల్ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్, వాళ్ళకి ఏంటంటే సపరేట్ పాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా స్కూల్ నుంచి ఎవరైనా రావాలనుకున్న, లేకపోతే ఏమైనా కమ్యూనిటీ నుంచి ఎవరైనా రావాలనుకున్న ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళందరూ కూడా వచ్చి ఇది సందర్శించవచ్చు. వీళ్ళందరూ వాళ్ళ టీచర్స్ తో వాళ్ళతో వచ్చి ఈ మొక్కలని తెలుసుకొని వాళ్ళ టీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సి స్టూడెంట్స్, ఇది దిస్ ఇస్ దిస్ ప్లాంట్ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కూడా మనకి లైవ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అంటే మన బుక్ లో చదివింది వేరేలా ఉంటుంది, డైరెక్ట్ గా మొక్కని చూసో లేకపోతే డైరెక్ట్ గా ఏదైనా చూస్తే మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ వేరే అనమాట. కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి బాగా గుర్తుంటుంది కూడా. అదైతే మంచి ఐడియా. వీళ్ళు కూడా అలా స్టూడెంట్స్ అందరినీ అలో చేయడం కానీ అది కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ కమిటీ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు, అదైతే మెచ్చుకోదగ్గ విషయం. సో మనకి ఈ ఫ్లవర్ షో టైంలోనే మనకి ఇక్కడ స్టాల్స్ అనేవి పెడతారండి. అంటే ఇక్కడ మీకు కావాల్సిన ఎరువులు కానీ మొక్కలకి ఏమైనా కావాలా లేకపోతే ఎలా పెంచాలి అలా స్టాల్స్ అనేవి పెడతారు. కేవలం మనకి ఫ్లవర్ షో టైంలోనే ఈ స్టాల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇది చూసారా, వెర్మీ కంపోస్ట్ అండ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. అండ్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్. 1 kg 21 రూపీస్ మాత్రమే. ఇది కర్ణాటక గవర్నమెంట్ నుంచి వీళ్ళు స్పాన్సర్ అనకూడదు కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ అది ఇస్తున్నారు కర్ణాటక గవర్నమెంట్ నుంచి. అండ్ ఈ ప్రొడక్ట్ కూడా కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. అండ్ ఈ ఫర్టిలైజర్ ఏంటంటే ఏ మొక్కలకైనా వేయొచ్చు అంట. అంటే ఈ మొక్కలకి ప్రత్యేకమని కాదు, వీళ్ళు ఏమేమి కాంపోస్ట్ వాడతారు ఎవ్రీథింగ్ కూడా ఉంది. సో వీళ్ళు చూసారా, అంటే ఫ్లవర్సే కాకుండా ఎలా పెంచాలి, దీనికి ఏమేమి వేయాలి అనేది కూడా చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బాగుంది కదా ఐడియా ఇది. ఇక్కడ 5 kgs ఉంది, 1 kg ఉంది. మనకి ఎన్ని కేజెస్ కావాలంటే అన్ని కేజెస్ ఉన్నాయి. 1 ton 25 kgs. మనకి ఎంత క్వాంటిటీలో కూడా అంత క్వాంటిటీ కూడా ఉంది. కితనా సార్లు వేసారు అత్తే? 6 months. సో నేను ఇట్లా చూస్తుంటే నాకు ఈ స్టాల్ కనిపించిందండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు హ్యాండ్ మేడ్ తో ఇలా ఆర్ట్స్ చేస్తారంట. ఫ్రేమ్ చాలా బరువుగా ఉన్నాయి యాక్చువల్లీ ఇవి. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ అండ్ వుడ్, అంతా న్యాచురల్ కలర్స్ వాడి న్యాచురల్ వుడ్ తో తయారు చేస్తారు. అండ్ ఇక్కడ 500 నుంచి స్టార్టింగ్ అంట. 500 అంటే నాకు రీజనబుల్ గా అనిపించింది, ఎందుకంటే ఇది ఉండే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనకి దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, ఏమైనా సీనరీస్ కావాలంటే చూడండి సీనరీస్ ఉన్నాయి చూసారా. ఈ పెయింట్స్ కూడా వీళ్ళు వాడిన అంత న్యాచురల్ పెయింట్స్ అంట, ఇక్కడ ఎన్వైరన్మెంట్ కి హార్మ్ చేయకుండా. అక్కడ వినాయకుడి ఫోటో అది చూసారా, అది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళు చెక్కతో చెక్కారంట పెద్ద పోర్ట్రేట్ ని, మొత్తం చెక్కతో. ఎంత బాగుందో చూడండి. ప్యూర్ శాండిల్వుడ్ అగరబత్తి. చూసారా, ఇక్కడ మనకి సీడ్స్ గింజలు కూడా అమ్ముతున్నారు. అంటే మనం ఇది డైరెక్ట్ గా కొనుక్కొని మన ఇంట్లో మనం నాటుకోవచ్చు అనమాట. ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, రకరకాల సీడ్స్ అనేవి దొరుకుతున్నాయి. అండ్ ఇది ప్రైస్ కూడా 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి. లైక్ మనకి యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది. అండ్ మొక్కల్లో కూడా మనకి మ్యారీగోల్డ్ చూసారా, మ్యారీగోల్డ్ సీడ్స్ ఉన్నాయి. దతురా కూడా ఉంది చూడండి, దతురా కూడా ఉంది. అండ్ మొక్కల్లో అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే పచ్చల కూర, కాకరకాయ గింజలు కూడా ఉన్నాయి. అంటే మనకి ఇవి దొరుకుతాయి, కాకపోతే ఏంటంటే ఎవరైనా పెంచుకోవాలి అనుకుంటే చూడండి వంకాయలు, ఇలా రకరకాల గింజలు కూడా ఇక్కడ స్టాల్స్ లో మనకి అవైలబుల్ గా ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఎలా చెప్పండి టేస్ట్?
నాకు తాటికాయలు like ముంజులు తిన్న ఫీలింగ్ సేమ్ ప్రాసెస్ కానీ ఇదేమంటే కళ్ళు కాకముందే దీన్ని ఎక్స్ట్రాక్ట్ మనం డైరెక్ట్ టెట్రా ప్యాక్ చేస్తాం. అవునా? దీన్ని సమ్ ఇట్ ఇస్ గుడ్, బాగుంది. లైక్ చాలా కూల్ గా అండ్ చాలా తీగ కూడా ఉంది. ఇది నేచురల్ స్వీట్. స్వీట్నెస్. ఓ, టెంకాయలోని పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వులోని నేచురల్ స్వీట్ ఇది. ఓకే. ఇట్స్ హావ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ బెనిఫిట్స్. కొబ్బరి పువ్వు నుంచి తీస్తారా? ఓకే ఓకే. చేసేది సేమ్ మన కళ్ళు ఎట్లా కడతాము కుండకి సేమ్ ప్రాసెస్. కానీ ఇది ఎండ పోకముందే ఇన్ -degree we are going to pack into the Tetra Pak. First time Nira in Tetra Pak. Okay. It has many health benefits. How many ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది 1 year ఉంటుంది మీకు. డైరెక్ట్ Tetra Pak in 1 year. Tetra Pak లో 1 year ఆ? అవును, 1 year ఉంటుంది. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏమంటే మీకు natural energy booster, immunity power, it improves your digestive system, iron, zinc, minerals, complete naturally. 100% natural, zero alcohol, no sugar added, gluten free, health benefits. 100%. Even for the ladies, PCOD problem will be 100% controlled in this. అవునా? Yes. నీరా అంటే కళ్ళు. కన్నడలో కళ్ళు నీరా అంటే తెలుసు. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ టైం నీరా అంటే అది తాటికాయలతో చేస్తారు, ఇది కొబ్బరితో చేస్తారు. కాకపోతే కొబ్బరి పువ్వు నుంచి లైక్ కొబ్బరి పువ్వు జ్యూస్ అంటే, కాకపోతే ఏంటంటే వీళ్ళు కొబ్బరి చెట్టు కూడా మనకు కళ్ళు కుండలు కడతారు కదా, అలాగే కడతారంట. సో అది కొబ్బరి పువ్వు ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు అది మైనస్ అంటే చాలా ఎర్లీ మార్నింగ్స్ అలాంటి టైంలో ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట. అది కూడా న్యాచురల్ స్వీట్ గా ఉంది కానీ బాగుంది, ఇట్స్ గుడ్. సో మీరు ఇది పేరేంటండి? ఇది తనీరా. మీకు వెబ్సైట్ ఉందా? ఓకే. సో మీరు ఇది తనీరా అని వెబ్సైట్ లో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చంట. టేస్ట్ అయితే బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే నచ్చింది, బాగుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీనికి. మనం ఏ ఒక హెల్త్ డ్రింక్ కి ఎనర్జీ డ్రింక్ కి కంపారిజన్ లేదు. వరల్డ్ లో ఫస్ట్ టైం నీరాని టెట్రా ప్యాక్ చేసి. నేను కొబ్బరి పూత చేసిన తాగుడు నేను ఇదే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చూడలేదు, బట్ బాగుంది, ట్రై చేయొచ్చు. సో చూసారా పాట్ మీల్ అంటే లైక్ ఫర్టిలైజర్ అన్నమాట. మనకి ఇంట్లో పెంచుకునే కుండీలో మొక్కలకి వాటికి మనం ఏమైనా ఫర్టిలైజర్స్ కానీ ఏదైనా వేయాలన్నా కూడా ఇక్కడ వీళ్ళు అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ స్ప్రే కూడా ఉంది చూడండి. ఇది వెజిటబుల్స్ కి, అంటే మనం ఏమైనా వెజిటబుల్స్ గ్రో చేసుకుంటే దానికి వేసుకుంటే పాట్ మీల్. ఇది పాట్ మీల్ అంటే కుండకి వేసే ఆహారం. పాట్ మీల్ అంటే అర్థం కూడా అదే. అండ్ ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ కూడా చూడండి, ఇండోర్ ప్లాంట్స్ కి అండ్ ఆర్కిడ్స్ కి ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఏమైనా ఫర్టిలైజర్స్ వేయాలి అని ఏమైనా ఎరువులు కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూడండి స్ప్రే రూపంలో కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది, పురుగులు అవి పట్టకుండా. బాగున్నాయి కదా. చూసారా ఇక్కడ ఆర్గానిక్ హనీ కూడా దొరుకుతుంది. ఇక్కడ చూడండి వీళ్ళు తేనె పుట్టను కూడా వీళ్ళకి డిస్ప్లే కింద పెట్టారు. అండ్ ఈ హనీ వచ్చేసి ఆర్గానిక్ హనీ అంట. మోస్ట్లీ మనకి లాల్బాగ్ లో దొరికేవన్నీ కూడా ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకసారి ఇవి చూడండి, నాకు భయం వేసింది వీటిని చూస్తే. ఫస్ట్ ఇవి బయటికి రావండి, లోపల మొత్తం సీల్ చేసేసారు. బట్ స్టిల్ చూడండి. వేర్ ఇస్ ది క్వీన్ బీ? తెలుసా తేనెటీగల్లో క్వీన్ బీ అంటే రాణి బీ అనేది ఒకటి ఉంటుంది. అదే మొత్తం గుంపునంతా కూడా మేనేజ్ చేస్తుంది అన్నమాట. అది చెప్పినట్టే వింటాయి కూడా. హనీ బీస్ లో ఆ కల్చర్ ఉంటది. ఇది చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఇక్కడ ఓన్లీ మనకి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కదా, మధ్యలో ఒకవేళ ఇంత తిరిగాక ఖచ్చితంగా అలసిపోతాం, ఆకలిస్తుంది. ఇక్కడ బన్ బటర్ కాదు, చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. స్టాల్స్ అలా పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ పచ్చళ్ళు కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ ఫ్రంట్ కి వెళ్తే చూపిస్తాను మీకు. పచ్చళ్ళు ఉన్నాయి, తొక్కులు, పొడులు, ఎవ్రీథింగ్. మనకి ఏమైనా స్టాల్స్ పెట్టుకోవాలన్నా కూడా వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళు మనకు సపోర్ట్ కూడా చేస్తారు. ఇది చూడండి, ఇదేదో న్యాచురల్ ఫ్రూట్స్, ఇఫ్ యూ కెన్ సీ. ఓ తాండ్రి, లీవ్ ఇట్. తాండ్రి తెలుసు కదా మీకు, ఇలా ఫ్రూట్స్ తో చేసిన జెల్లీస్ అన్నమాట ఇవన్నీ. వీళ్ళు శాంపుల్ ఇచ్చారు, ట్రై చేద్దాం. ఇది మ్యాంగో కాబట్టి తాండ్ర లాగా ఉంది, కానీ బాగుంది. ఇది ఒక న్యాచురల్ ఫ్రూట్ షాప్ అనమాట. వీళ్ళు ఫ్రూట్స్ తో డైరెక్ట్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ తో న్యాచురల్ గా చేసిన జెల్లీస్. చూద్దాం నాకు టేస్ట్. నాకు శాంపుల్ ఇచ్చారు, బాగుంది. ఇక్కడ ఓన్లీ మ్యాంగో కాదండి, స్పైసీ మ్యాంగో కూడా ఉంది.
ఇది మిక్స్డ్ ఫ్రూట్ అంటాం. ఇక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుంది, ఎందుకంటే పిల్లలు కూడా శాంపిల్స్ ఇస్తున్నారు కాబట్టి టేస్ట్ చూసి తీసుకుంటున్నారు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదా, ఇక్కడ ఓన్లీ మొక్కలకు సంబంధించిన కదా, ఇక్కడ మనకు మొక్కలు కూడా అమ్ముతున్నారు. చూడండి, మనకి ఏమైనా డిఫరెంట్ కొత్త రకాల మొక్కలు ఏమైనా కావాలంటే మనం ఇక్కడ వచ్చి మొక్కలు కూడా కొనుక్కోవచ్చు. మనకి కడియం నర్సరీ ఎలా ఉంటుంది అలా నర్సరీ అన్నమాట ఇది. ఈ లైన్ అంతా ఎక్స్పెషల్లీ మొత్తం చూసుకుంటే మనకి మొక్కలకు సంబంధించినవి, ఎరువులు ఆర్గానిక్ గా దొరికేవి అండ్ మొక్కలు కూడా ఉన్నాయి, మనం తీసుకోవచ్చు అన్నమాట ఏమైనా కావాలి అనుకుంటే. చూడండి ఈ షాప్ లో అసలు ఎన్ని ఉన్నాయో డిఫరెంట్. ఇది ఒక చిన్న సైజ్ నర్సరీలో ఉంది ఈ షాప్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి స్కిన్ కేర్ అన్నమాట, మనకి స్కిన్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా వీళ్ళు ఆర్గానిక్ గా చేసిన స్కిన్ కేర్ అండ్ ఆయిల్ అన్నమాట. వర్జిన్ కోకోనట్ ఆయిల్ గానీ ఇవి కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి, మీకు ఇందాక చెప్పాను కదా పొడులు ఉంటాయి అని. చూడండి, పులియోగరే పేస్ట్, చింతపండు పేస్ట్ అన్నమాట అండ్ పొడులు. ఇక్కడ కర్ణాటకలో గన్ పౌడర్ అని ఒక మన సైడ్ పప్పుల పొడి ఉంటుంది కదా, అది వీళ్ళు గన్ పౌడర్ అంటారు. ఇక్కడ వీళ్ళకి అది చాలా ఇష్టం అనమాట, చాలా ఫేమస్ కూడా కర్ణాటకలో గన్ పౌడర్ అనేది. చాలా మంది ఇష్టంగా తింటారు ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా సీడ్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఇందాక చూపించా కదా, ఇక్కడ కూడా సీడ్స్ అవి ఉన్నాయి. సో వ్యూయర్స్, మనకి ఏంటంటే లాల్బాగ్ లో కేవలం మొక్కలు లేకపోతే వాటికి సంబంధించినవే కాకుండా వీళ్ళు ఇన్ఫర్మేటివ్ గా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా పెట్టారు. ఇది ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్. అంటే మనకి వేస్ట్ ఏమైనా ఉంటే దాంతో మనం ఏమేమి రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు అనేది వీళ్ళు లోపల డిస్ప్లే చేశారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి పెట్టారు. మనకి గడ్డి ఉంటుంది కదా, గడ్డితో చేసిన వస్తువులు అనమాట ఇవి. గుర్రాన్ని చేశారు, క్యాప్ ని, హ్యాట్స్ ని, ఇవన్నీ చేశారు అనమాట. అండ్ ఇక్కడ ఒకసారి మీరు పైన చూస్తే వీళ్ళు ఓన్లీ వేస్ట్ మేనేజ్మెంటే కాకుండా ఇక్కడున్న ఫ్రూట్స్ తో వాటితో మనం ఏమేమి ఐటమ్స్ తయారు చేసుకుంటాం అనేది కూడా డిస్ప్లే చేశారు. దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో ఉన్న పోషక విలువలు అవన్నీ రాసి ఏమేమి తయారు చేశారో కూడా పెట్టారు. చూడండి, మనకి ఈ పనసకాయతో ఇవి తయారు చేశారు, చాక్లెట్స్ చేశారు, స్వీట్స్ చేశారు. అండ్ ఆ మొక్క ఎలా ఉంటుందో కూడా చూడండి, దానికి రిప్రజెంటేషన్ మొక్క కూడా పెట్టారు. ఇవి చూడండి, ఒరిజినల్, ఇవి ఒరిజినల్ వే. నేను చూడండి వీటితో ఏమేమి తయారు చేసుకోవచ్చు. బ్లాక్ తో వైన్ గానీ, వైట్ వైన్ అంటే గ్రీన్ కలర్ గ్రేప్స్ తో వైట్ వైన్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఇవి చూడండి, ఇక్కడ డిఫరెంట్ మెటల్స్ తో చూడండి, కోర్ బోర్డ్ షోరూమ్. అంటే ఈ కోర్ అనేది ఏంటంటే మనకి కొబ్బరి పీచు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో ఏమేమి తయారు చేశారు. డోర్ మ్యాట్స్ చేశారు, చెప్పులు చేశారు. కోకోనట్ తో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మన కొబ్బరికాయలో ఏది అంత వేస్ట్ గా పోదు. సో మనం దాంతో రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ మధ్య చూడండి చాలా ఫేమస్ అవుతున్నాయి కొబ్బరి చిప్పలను కూడా మనం బౌల్స్ లాగా యూజ్ చేస్తున్నాము. చూడండి, అండ్ ఇక్కడ కూడా చూడండి ఆయిల్ పామ్ అంట, వాటితో తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇవన్నీ బెనిఫిషియల్ యూజెస్ ఉన్నవే. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బనానాతో, అంటే మనకి అరటి పువ్వు, అరటి బెరడు ఉంటుంది కదా, వాటితో ఏమేమి చేయొచ్చు అన్నది. చూడండి ఎంత బాగా వీళ్ళు అల్లారు. ఇది మనకి తాడులు అల్లుతారు చూసారా, సేమ్ అలానే ఉన్నాయి, కానీ చాలా బాగుంది. ఇది కూడా టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద వాటి మీద పెట్టుకోవడానికి, హ్యాంగింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఏంటంటే డిఫరెంట్ మొక్కలతో, పువ్వులతో అట్లా వేస్ట్ కూడా మనం వేస్ట్ చేయకూడదు. వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనేది కూడా వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ కల్పించడం అనేది జరిగింది ఇక్కడ. సో చూసారా, ఇది ఏంటో గుర్తుపెట్టారా? అదేనండి మన అయోధ్య రామాలయం రీసెంట్ గా కట్టారు కదా, సో దాన్ని నమూనాని ఇక్కడ వీళ్ళు తయారు చేశారు. ఇది ఫైబర్ షీట్ తో తయారు చేశారంట హరీష్ గారు. సో ఆయన ఏంటంటే అయోధ్యలో ఎలా అయితే మనకి ఆ నమూనా ఉందో సేమ్ అలానే వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు. చూడండి, మనకి అయోధ్యలో చెప్పినట్టే 3 మండపాలు ఉంటాయి అని చెప్పారు కదా, ఈ చివరి మండపంలో మనకి రామ్లల్లా ఉంటారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఎన్ని గేట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఆయన చాలా పక్కాగా తయారు చేసి ఉంచారు. చాలా బాగా చేశారు కదా. సో ఇది తయారు చేసిన వ్యక్తినే అనమాట హరీష్ గారు. సో హాయ్ హరీష్ గారు, ఇట్ ఈస్ టూ గుడ్, చాలా అంటే చాలా బాగా చేశారు. సో హౌ మచ్ టైమ్ ఇట్ టుక్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ దట్ యు డిడ్ ఇట్?
So everyone are waiting to go and see the Ayodhya temple. Not only India, the whole world is ready to watch the Ayodhya temple. And this is a miniature so that people can enjoy from here only. ఓకే. It's a miniature made by myself. It took hardly for me 99 days. I can proudly say 100 days. ఓకే. సో మనం 500 సంవత్సరాలు కష్టపడి మనం అయోధ్యని సాధించాము. సో ఈయన 100 days కష్టపడి దీన్ని మనకు తీసుకొచ్చారు. అంటే ఈయన చెప్తుంది ఏంటంటే చాలా మంది అయోధ్యకు వెళ్దాం అనుకుంటారు కానీ ఎవరు వెళ్ళలేకపోతారు, ఎలా ఉందో చూడలేకపోతారు. సో ఈ మినియేచర్ ఈ నమూనాను చూస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఓకే ఇలా ఉంటుంది అని మేము ఆనందపడచ్చు, అదే నా ప్రధాన ఉద్దేశం ఇది చేయడానికి అని కూడా ఈయన చెప్తున్నారు. కానీ ఇది చేయడానికి అండ్ ఈయన పెట్టిన శ్రమ కూడా క్లియర్ గా కనపడుతుంది. లోపల ఉన్న ప్రతి హాల్ ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా క్లియర్ గా కనపడుతుంది. సో మీరు కూడా ఒకసారి అయోధ్యను చూసేయండి. చిన్న అయోధ్య. It's having 44 doors. దీనికి అయోధ్యలో 44 డోర్స్ ఉన్నాయి. 392 pillars. 392 స్తంభాలు కూడా ఉన్నాయి. 44 డోర్స్. 5 garbhagudis. 5 గర్భగుడులు ఉంటాయంట. 161 feet. 161 feet. ఓకే. 70 acres. 70 ఎకరాల్లో కట్టారు. బాగుంది కదా, ఒకసారి మొత్తం చూసేయండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఇది ఇవాళ లాల్బాగ్ లో మన ఫ్లవర్ షో అన్నమాట. సో ఈ ఫ్లవర్ షోలో ఏంటంటే కేవలం ఫ్లవర్స్ అనే కాదు, మొక్కలు కానీ లేకపోతే ఇక్కడ ఆయుర్వేదిక్ మొక్కలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా దానికి ఇన్ఫర్మేషన్స్ అవి రాశారు. అండ్ ఇక్కడ మనకి ఏమైనా కూడా సపోర్ట్ కావాలంటే లైక్ మీరు మొక్కలు ఎలా పెంచాలనుకుంటే ఇక్కడ హార్టికల్చర్ యూనిట్ అనేది ఉందన్నమాట లాల్బాగ్ కి ప్రత్యేకంగా సంబంధించి. ఇది ఒక బయలాజికల్ గార్డెన్ లాంటిది. సో ఇక్కడ ఏంటంటే సైన్స్ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ అందరూ వచ్చి వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అవి కూడా చేయడానికి హార్టికల్చర్ యూనిట్స్ అని చాలా ఉన్నాయి. సో ఏంటంటే మీరు ఈ ఫ్లవర్ షో కనుక చూడాలి అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇది 2 సార్లు జరుగుతుంది. ఒకటి ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, అంటే Jan 26th కి August 15th కి ఖచ్చితంగా పెడతారు. బెంగళూరులో రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్ ఈ ఫ్లవర్ షో అనమాట. ఇక్కడ చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా, లైక్ ఇందాక ఫారినర్స్ కూడా వచ్చారు. సో ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు కూడా ఈ ఫ్లవర్ షోని చూడండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ మీకు 9 నుంచి ఈవినింగ్ 5-6 వరకు కూడా ఉంటుంది. అండ్ 7 o'clock ఓపెన్ చేస్తారు, బట్ 9 ఆ టైంకి మేము లోపలికి అలౌ చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ ముందే చెప్తున్నారు మీకు రద్దీగానే ఉంటుంది. సో మీరు వీకెండ్స్ లో కాకుండా వీక్ డేస్ లో వచ్చారంటే మీకు ఇంకా ఇన్ఫర్మేటివ్ గా ఇంకా మీరు ప్రశాంతంగా చూడగలుగుతారు. బట్ ఏదైనా కూడా ఒక్కసారైనా మీరు లైఫ్ లో ఈ ఫ్లవర్ షో చూడాలి. మీకు రకరకాల మీరు చూసి చాలా ఆనందపడతారు అనమాట. అంత పువ్వుల్ని అంత చూస్తే మనకి ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది చెప్పండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఈ ఫ్లవర్ షోని చూడండి. సో దిస్ ఇస్ ఫర్ టుడే. మీకు కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ బెంగళూరు. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.